ప్రైజ్ ది లార్డ్. మీరందరు బాగున్నారా? ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ అ వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ విత్ యూ. ఈ సంవత్సరం అంతంకి వచ్చిన మనమందరము చాలా మంది మీ సెలబ్రేటరీ మోడ్లో, జాయస్ మోడ్లో, ఒక ఎక్స్పెక్టేషన్ తోటి, ఒక ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నాము. కానీ ఇటువంటి ఆనందము చాలా మందికి లేకుండా పోయింది. అటువంటి వారితో మాట్లాడమని ప్రేరేపించబడ్డానండి. ఈ సమయంలోనే, ఈ సీజన్లోనే ఎంతో మంది కుటుంబాలు విడిపోతున్న పరిస్థితులు, చెల్లా చెదురైపోతున్న పరిస్థితులు, ఎవరికి చెప్పుకోలేని పరిస్థితులు, రహస్యంగా ఏడుస్తున్న పరిస్థితులు, కన్నీరు విడుస్తున్న పరిస్థితులు, కుమిలిపోతున్న పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. ఈ సంవత్సరం నేను అడిగింది జరగలేదే, ఈ సంవత్సరం నేను ప్రార్థించింది జరగలేదే, ఈ సంవత్సరం నేను ఏదైతే కోరానో అవన్నీ కూడా ఒక వెలితిలాగా ఉండిపోయిందే అనే పరిస్థితుల్లో ఉన్నారు. ఇంకొంతమంది యవనస్తురాలు మరి ముఖ్యంగా అనవసరమైన సంబంధాలు పెట్టుకొని బ్రేకప్ అయిపోయి, వారి జ్ఞాపకాలే, వారి ఆలోచనలే, ఎక్కడికి వెళ్ళినా వారి మాటలే నాకు గుర్తొస్తున్నాయి. నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను జీవితంలో. ఐఎమ్ స్టక్ ఇన్ మై లైఫ్, ఐ కెనాట్ మూవ్ ఆన్, ఐఎమ్ డిప్రెస్డ్ అనే పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారండి. మీ అందరితోటి చెప్పమన్న మాట దేవుడు ఒక్కటే, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఆయన న్యాయాధిపతి, ఈజ్ అ రైచియస్ జడ్జ్. ఆయన మీ పక్షాన న్యాయం జరిగిస్తాడు, అతి త్వరలో జరిగిస్తాడు. నేను వదిలిపెట్టేస్తాను, నాకు ఇంకా ఈ జీవితం వద్దు అన్న మాటలు మాత్రం రానివ్వకండి. దేవుడు నూతన కార్యాలు చేసే దేవుడు. ఈ నూతన సంవత్సరంలో నూతన అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో జరిగిస్తాడు. దాన్ని బట్టి ధైర్యంగా ఉండండి. ఈ దినము దేవుడు చేసిన దినము, దీని అందు ఉత్సహించి సంతోషించాడు అన్న మాట మీ జీవితంలో వర్తిస్తుంది, ఈ సంవత్సరంలో వర్తిస్తుంది. దేవుడు ఇచ్చే వరము, ఇంకొక అవకాశం అని జ్ఞాపకం చేసుకొని దేవుడు ఒక నూతన మార్గం తెరుస్తాడని, సమాధానపరుస్తాడని, ఐక్యపరుస్తాడని, ఆయన మాటిస్తే నెరవేరుస్తాడని ఒక ఓపికతో, సహనముతో, ఉత్సాహముతో, ఒక ఎక్స్పెక్టేషన్తో మనం జీవితంలో ముందుకు వెళ్దామండి. ఇంకా చింతించడము, కన్నీరు విడవటము, ఇవన్నీ నిజంగా అంత కన్నీరు విడవాలని అనిపిస్తే దేవుని సన్నిధిలో మొరపెట్టండి. ఏడవాలనిపిస్తే దేవుని సన్నిధిలో ఏడవండి. నిజముగా మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉంటానని చెప్పిన దేవుడు. నిజంగా ఆయన సన్నిధిలో మొరపెట్టండి, ఆయన మీకు జవాబుని తప్పకుండా ఇస్తాడు. ఆయనకి మొరపెట్టండి, దీని అందు ధైర్యం తెచ్చుకోండి. దేవుడు మీ పక్షాన ఉన్నాడు, దేవుడు మీ పక్షాన పోరాడతాడు, దేవుడు మీ తలను మరలా పైకెత్తుతాడు. మీరు ధైర్యంగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.